మీడియా మిత్రులు నాకు నమస్కారము. ఇక్కడ 315 సర్వే నెంబర్ గల భూమి గుడికి కబ్జా అయింది. అందుకోసమే నిరాహార దీక్ష కూర్చున్నాను. ఈ రోజుకి 7 రోజులు అయిందన్న. ఈ గుడి భూమి వచ్చేసి బట్ట హనుమంతప్ప గుడి పూజారులు. ఈయన వచ్చేసి వైసీపీ హయాంలోన 2019లోన స్తంభాలు పాతి గుడి ఆక్రమించినాడు. పిఎస్ రఘునాథ్ అన్న పిల్లోడు గుడి ఆక్రమించుకుంటే 2-3 సార్లు చెప్పినాము, అర్జీ ఇచ్చినాము. సరే అదేమవుతుంది అనుకోకండి. 2024లో మరి అర్జీ ఇచ్చినాను. అంటే వైసీపీ హయాంలోనే అర్జీ ఇచ్చేప్పుడు సరే చూసాంలా అన్నారు సారాలు. కలెక్టర్ కోటి, సబ్ కలెక్టర్ కోటి, ఎంఆర్ ఆఫీస్ కోటి, మున్సిపాలిటీ కోటి, ముగ్గురికి ఇచ్చినాను. చూద్దాంలా అన్నారు. మరి తర్వాత ఒక నెల అయిన తర్వాత మరి ఇచ్చినాను. మరి నెల అయినాక ఇచ్చిన తర్వాత అప్పటికనే విచారిస్తాంలా అన్నారు సబ్ కలెక్టర్ గారు. తర్వాత వచ్చేసి ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ కోడ్ పడే ఇంకా ఒక 3 నెలలు గ్యాప్ పడింది అన్నమాట. 3 నెలలు గ్యాప్ పడిన తర్వాత మా పారసారి గెలిచినప్పుడు సార్ దగ్గర పోయినా నేరుగా, సార్ ఇది పరిస్థితి అంటే దీన్ని ఏం తెలుసు నాకు ఫస్ట్ ఇంకా ఇప్పుడు గెలిచినాను. సరే ప్రమాణ స్వీకారం చేసి వచ్చినాక వస్తాను కదా అప్పుడు నేరుగా వచ్చినాక మాట్లాడుతాను అన్నాడు. సరేలే సార్ అన్నాను. సార్ పోయినాడు. అక్కడ 10-15 రోజులు గ్యాప్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసుకొని నేరుగా డైరెక్ట్ ఇక్కడే వచ్చినాడు శివాలయానికి. ఆ రోజు బక్రీద్ పండుగ నాడు క్యాంప్ ఆఫీస్కి పోలేదు, ఎక్కడ పోలేదు, నేరు శివాలయం గుడికే వచ్చినాడు. వచ్చి ఏం లేదా పరిస్థితి చెప్పరా అన్నాడు. సార్ ఇది సార్ పరిస్థితి ఇట్లా జరిగింది సార్ అన్నాడు. అన్న తర్వాత సర్లే దీన్ని విచారిస్తున్నారా, నాకు కానీ కొత్త గద ఇప్పుడు ఉండేది, ఇది ఏమో ఇంకొక నాకు కానీ తెలియదు, నీ పేపర్ నీ దగ్గర పెట్టుకొని ఉండు, విచారిస్తాను అన్నాడు. సరేలే సార్ అన్నాను. ఒక కలెక్టర్ ఆఫీసులో ఒక అర్జీ ఇచ్చిదారా అన్నాడు. సార్ ఇంతకు ముందు ఇచ్చినాం సార్ అర్జీ లాంటి. సరే ఇప్పుడు నాన్న ఉంటాను కదా ఇప్పుడు పోయి ఒకసారి హీరో అన్నాడు. అక్కడ ఎమ్మెల్యే సార్ కానీ కూర్చున్నాడు. ఆ రోజు కూర్చుంటే ఆ రోజు పోయి అర్జీ ఇచ్చినాను. అర్జీ ఇస్తే అప్పటికని ఏం స్పందించలేదు. సరే ఇంకొక అప్లికేషన్ హీరో అన్నాడు. ఇంకొక అప్లికేషన్ కానీ ఇచ్చినాం. మరి సోమవారం ఉంటాయి కదా, ఆ సోమవారం నాడు నెక్స్ట్ సోమవారం మరి పోయి ఒక అర్జీ ఇచ్చినాను కలెక్టర్ ఆఫీస్లో. అప్పుడు ఏం చేయలేదు, అప్పుడు ఏం పట్టించుకోలేదు, సొంతం ఇవ్వలేదు. సరే నాకు అంత పెళ్ళిళ్ళు వచ్చాయి. ఒక 3 నెలలు గ్యాప్ వచ్చాయి నాకు. 3 నెలలు అక్కడెక్కడ తిరిగి అంత ఇది అయిపోయిన తర్వాత మరి ఏం సార్ అంటే సార్ అంటే సరళ ఈ రోజు ఫోన్ అడిగి గుడి అంటే శివాలయం పూజ ఉన్నప్పుడు శివాలయం పూజ ఉంటే తోలుకొని వస్తుంది. సరే శివాలయం పూజ ఉండాలి మీరు రాను సార్ అంటుంది. వచ్చా ఆ రోజు వచ్చి ఏం కంచి తీసినారు ఇది ఆయన ఎవరు అని పిలిచినాడు. ఏం బాబు కంచి ఉండేదా, కంచి తీవా, నీది ఏముండే పేపర్ కింద అన్నాడు. ఆ రోజు అడిగినాడు ఆ పిల్లల్ని. లేదా సార్ కంచి తీసానులే సార్ అన్నాడు. సరే తీసాడంటారా అని పూజ చేసినా పోయిట్ చేశారు. మన నెక్స్ట్ గత ఒక 5-6 నెలల కింద పూజ దేవుడు జరిగాయి. ఊరుమారం దేవర జరిగినప్పుడు అవన్నీ కంచి ఉండేటప్పుడు ఇదంతా కంచి ఉండదు. ఏం అప్పుడు కంచి లేకుండా ఇప్పుడు అంతా కంచి అయ్యేది కదా, ఇది భూమి మొత్తం కబ్జా చేస్తున్నట్లు అని. సరే అదే విషయం నీకు చెప్పుకుంటూ ఉన్నాం సార్ అన్న అంటే, సరే దీనికి గట్టిగా నిలబడాలి చూడే అని. సరే గట్టిగా నిలబడతాం సార్ అన్న అంటే, సరే అర్జీలు ఇచ్చేది ఒకసారి అంటే మొన్న కనబోయేగానే ఒక అర్జీ ఇచ్చి వచ్చినాను. ఒక 5-6 నెలల కింద అర్జీ ఇచ్చి వచ్చినాను. అదిగానే ఉంది నా దగ్గర. మున్సిపాలిటీ కోటి, ఎంఆర్ఓ కోటి, విఆర్ఓ కోటి ఇచ్చింటే ఇక్కడ వాళ్ళు కలెక్టర్ నుండి వచ్చింది రిపోర్టు. వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వీళ్ళు ఏం చేసినారు, ఎంఆర్ఓ 4 మార్రి, ఒక నెలలో 2 నెలలు మీద మార్రి ఎంఆర్ఓ సారాలు. ఈ ఎంఆర్ఓ పోయినాక ఇంకొక ఎంఆర్ఓ వచ్చిన తర్వాత చూద్దాం దాన్ని రాజశేఖర్ గౌడ్ డబ్బుడు కమ్ముడు పోయినా ఏం కొద్దిగా తెలియదు నాకు. ఆయన ఏం చేసినాడు, బాబురాయి మీది విచారణ చేస్తాను బాగా ఇది చేస్తాను అని చెప్పినాడు. ఇక్కడ వచ్చినాడు సైడ్కి వచ్చి చూపించే మన పోయిన ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయిన ఎంఆర్ఓ ఇదంతా అయిపోయింది, చాలా అయిపోయింది, ఏది కబ్జా కాలేదని కలెక్టర్ ఆఫీస్కి రాసి అమ్ముతున్నాడు. కలెక్టర్ ఆఫీస్ నుండి మనకు ఫోన్ వచ్చేది, ఆ కబ్జా కాలం ఉంది కదా మీరు ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అన్నారు. సార్ ఇప్పుడు నిరోధ దీక్ష కూర్చున్నాను సార్ నేను, కావాలంటే చూడండి సార్ మీరు వచ్చి, లేదంటే వీడియో కాల్ చేయండి సార్, వీడియో కాల్లోనే చూపిస్తాను సార్ మొత్తం అని అన్నాను సార్కి. ఎవరు కలెక్టర్ ఆఫీస్ నుండి అది కర్నూలు నుండి వచ్చింది. ఆ మాట కంటే ఇక్కడ పెట్టాను. కానీ కబ్జా లేదంటారు, ఏం లేదంటారు, రిపోర్ట్ రాసి అమ్ముతున్నారు నాకంటే. సార్ మీరు వచ్చి కళ్ళతో చూడండి సార్, మీరు కలెక్టర్ సార్ని తొలగొచ్చి కళ్ళతో చూడండి సార్, వీడు వచ్చేసి కబ్జా కాలేంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ అన్నాం.
అంటే సరేనా దీన్ని ఇష్యూ చేసుకుంటాం సార్ స్పందించినారు. అప్పుడు సరేనా ఒక అవుతుంది సార్ ఉండి నిరాదీక్ష కూర్చోరు. అది ప్రజలకు తెలియదు, ఇది ప్రజలకి తెలియదు. ఇది ఇంత కబ్జా చేసినాడు ప్రజలకు తెలియాలా, అందుకోసమే నిరాదీక్ష కూర్చున్నాం. కూర్చుని కలిసి ఇంతవరకు అధికారం అనేది ఏ అధికారి స్పందించడం లేదు. ఈ రోజుకి 7 రోజులు లేదు సార్. ఇది నా నిర్ణయం సార్. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మద్దతు తెలిపి ఎవరైనా చెప్పినారా? తెలిపినా సార్. మా ఇక్కడ ఉండే ఏరియాలో అందరూ వచ్చినారు, గుడి పెద్ద మనుషులు వచ్చినారు, మద్దతు తెలిపినారు సార్. గుడి పెద్ద మనుషులు కాక ఈ ఏరియాలో ఉండే వాళ్ళు వచ్చి మద్దతు తెలిపిపోతున్నారు సార్. ఒక 2-3 మీడియాలో వచ్చి చెప్పిపోతున్నారు, కానీ మీడియాలో వచ్చి తీసుకుపోతున్నారు. కానీ ఈ అధికారులు మాత్రం మన 2 పోతారు ఏం పోతారు తెలియదు సార్. 7 రోజులే ఒక్కరికన్నా రాలేదు సార్. ఒక రోజు ఒకటి వచ్చా సరే నాన్న అంతే. రాజశేఖర గౌడు, ఆర్ఏ సారు, తర్వాత సర్వేరు మండల సర్వేరు సార్. వీళ్ళు ముగ్గురు వచ్చా 5 నిమిషాలు కూర్చున్నారు. సరే రేపు చేసామని నీ పురస్కారం అన్నారు. అంటే కూర్చున్న రోజు ఇంకా 7 రోజులు అయ్యా పురస్కారం లేదు. ఇట్లుండే సార్ అధికారులు. నా డిమాండ్ ఏం లేదు సార్. ఈ 315 వచ్చేసి 3 ఎకరాల 75 సెంట్లు ఉండదు సార్. ఏం సార్. తర్వాత వచ్చేసి శివాలయంలో వచ్చేసి 9 సెంట్లు ఉంటుంది సార్. ఈ 9 సెంట్లు, ఈ 9 సెంట్లు వాళ్ళ భూమి ఎంత ఉందో 2 ఎకరాలు ఉండదు, 2.5 ఎకరాలు ఉండదు. నీ భూమి తగ్గి నీ అద్దు ఉండాలి. మనసోటి జాగా ఆక్రమించుకునేవే, అక్కడ ఉండే జాగా 2 ఎకరాలకు ఆక్రమించుకునేవే. నీ జాగ్రత్తకు నీవు అద్దు ఉండాలా. మిగిలిన ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ కానీ ఎక్కడ చూపించినారు ఇంతకుముందు అధికారుల దగ్గర? సార్ అధికారంతో పోయి చెప్తున్నాడు సార్. ఎంఆర్ ఆఫీస్తానా వచ్చి ఏమని చెప్తున్నాడు, నేను 2 ఎకరాలు కొనుక్కున్నాను, నా డాక్యుమెంట్ అని చెప్తాడు. సరే మీరు 2 ఎకరాలు ఉన్నారో కొనుక్కున్నావు కదా, మీరు 2.5 ఎకరాలతో కొండు. నేను కబ్జా చేయలేదు, నేను ఎక్కడ కబ్జా చేయలేదు, నేను 2.5 ఎకరాల్లో ఉన్నాను అన్నాడు. సరే నువ్వు కబ్జా చేయలేదు కదా, మరి గుడి ఎందుకు కబ్జా చేసు? దాన్ని నంబర్ ఎందుకు రాసు నువ్వు? సరే నీ ఇల్లు ఎందుకు కబ్జా చేసు? ఆ గుడికి ఆ ఇంటికి పేపర్ తీసుకుంటా, నీకు కబ్జా చేయాలంటే ఒప్పుతున్నాను. ఇప్పుడు గుడికి రాస్తాను అన్నాడు, కబ్జా చేయలేను, గుడికి రాస్తాను అన్నాడు. సరే అదే మాట మీద గుడికి రాసి ఇప్పుడు నీకు చూపిస్తాను నిరూపిస్తే గుడికి రాసిస్తామన్నాను అన్నాడు సార్. మీడియా ముందరే ఉన్నాడు, అదిగానే ఉంది సార్. మీడియా ముందరే ఉన్నాడు, ఎంఆర్ ఆఫీసర్ మీడియా ముందరే ఉన్నాడు. నా 2.5 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఎక్కడైనా కబ్జా చేసి ఉంటే గుడికి రాస్తానన్నాడు. సరే సార్ నువ్వు అదే మాట మీద ఉండి వచ్చి నీ పెద్ద మనుషులు ఉన్నట్ల అదే మాట మీద కట్టుబడుందండి. గుడి కబ్జా చేసింది, నీ ఇల్లు కబ్జా చేసింది, ఆ పేపర్ 2 పేపర్లోటి కందసాలు ఆ 2 ఎకరాలు పక్క పెడుతుండే. ఈ 2 నీ కళ్ళు నీ కబ్జా పాతిందే కదా, నీ పాతిందే కదా స్తంభాలు. 2019లో పాతింది నీవే కదా, మరి రంగులు పూసావు కదా నువ్వు. గుడి పూజారిని ఏమన్నాడు తెలుసు సార్, నీ గుళ్ళో కూర్చుంటే మాత్రము ఎస్సీ కేసు ఇరికిస్తా అన్నాడు గుడి పూజారి. ఆ దెబ్బకు గుడి పూజారు 4 ఏళ్ళు రాలేదు గుళ్ళకి రాలేదు. నేను వచ్చినప్పుడే గుళ్ళకి వచ్చింది. అది ఇప్పుడు వస్తున్నాడు సార్, ఇప్పుడు వస్తున్నాడు, పూజ చేస్తున్నాడు. అది 5 నెలల నుండి ఆయనకు అధికారం ఇచ్చినాడు, బీగాలు గీగాలన్నీ. ఎందుకంటే ఇదైతే బయటికి ఎప్పుడైతే 9 సార్ ప్రతి ఒక్కరి మాకు చిన్న కులంని కింద పరిచేది ఏం అవసరము? మాటలతో ఎస్ కేసు పెడతాను, ఎస్ కేసు పెడతాను. నువ్వు ఆ బెదిరింపులు ఉంటుంది, న్యాయం ఉంటే న్యాయం చేయడానికి పోవాలి. నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కరిని మా తక్కువ ఉండే కులం కానీ నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్కరిని ఎస్ కేసు అంటే బెదిరిరా సార్, బెదిరిరాదు. అది నీ తప్పుంటే శిక్షి కోర్టులు ఉండే, చట్టాలు నాన్నే పేపర్ తీసుకో ఎంఆర్ ఆఫీసులో పైకేసి సార్ నాది ఇది భూమి, నా భూమిలో ఏంటి ఖాళీ చెప్పిమ్మని అడుగు. యువరాజ్ ఇప్పుడు ఓన్లీ 9 సెంట్ల కోసమే నువ్వు దీక్ష చేస్తున్నావు? లేదు సార్, 9 సెంట్లు కాదు. ఇది జిల్లా, అప్పుడు ఇది కాదు జిల్లా, బళ్ళారి జిల్లా సార్. అప్పుడు ఏం చేసినాడంటే రస్తా తీసుకున్నప్పుడు 1 ఎకరా 40 సెంట్లు రస్తా తీసుకున్నప్పుడు రారా పైప్ లైన్ బ్రిటిష్ కాలం చేసినప్పుడు 20 సెంట్లు తీసినప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ నుండి తీసేసి రస్తా పరంపోగు అని రాసినారు సార్. రస్తా పరంపోగు అంటే మా ఇద్దరు అన్నదమ్ములకి 5 ఎకరాలు 60 సెంట్లు ఇచ్చినారు సార్. ఇప్పుడు
7 ఎకరాల 25 సెంట్లను వచ్చేసి 1 ఎకరా 40 సెంట్లు రస్తా తీసుకున్నారు సార్. 20 సెంట్లు వచ్చేసి పైప్ లైన్ తీసుకున్నారు సార్. మిగిలింది 5 ఎకరాల 80 సెంట్లు. ఆ 5 ఎకరాల 80 సెంట్లను ఇద్దరు అన్నదమ్ముల భాగం సార్. అది కోచ్కి మా తాత, కోచ్కి అయ్యప్ప, కోచ్కి ఈరన్న, వాళ్ళిద్దరు భాగాలు సార్. మా భాగము 280 అని ఉల్టా పల్టా చేసి తారమ్మరు చేసినారు సార్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు ఏమో ముద్రకున్న వాళ్ళు మా తాతలు. సరే మా తాతలు అంటే పక్క పెట్టి సార్, మా నాయనలు కానీ ఏం ముద్రకున్న వాళ్ళే సార్. వాళ్ళకి కానీ ఏం తెలియదు సబ్జెక్టు. వీళ్ళు తాడు దిగులు చేసినారు సార్. ఇప్పుడు అందుకోసమే మా నాన్న తెలుసు, మా తాతలు తెలుసు, ముత్తాతలు ఎవరు ఏం పట్టించుకోలేదు కదా. ఇప్పుడు అతను ఎవిడెన్స్లు పట్టుకొని దిగినాం సార్. అది ఎవరి పేరు మీద ఉంది ఎవిడెన్స్ లో? మీ తాత పేరు? మా తాత పేరు ఉంది సార్. ఏం పేరు మీ తాత పేరు? కోచ్కి ఈరన్న. ఆర్ఆర్ అడంగల్ అన్నిట్లో ఉండదు సార్. అది ఉండదు. సర్వే నంబర్ 314 ఇప్పుడు ఎవరు సార్. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది అది? ఇప్పుడు ప్రదీప్ రెడ్డి ఆధీనంలో ఉంది సార్. ఎంత విస్తీర్ణం? ఇతని పేరు మా అక్షర స్కూల్లో రామకృష్ణారెడ్డి, ప్రదీప్ రెడ్డి ఇద్దరు కలిపి వెంచరేశారని మొన్న ఎంత విస్తీర్ణం? 314 వచ్చేసి 5 ఎకరాల 80 సెంట్లు సార్. ఇదే మొన్న వాళ్ళే తెచ్చినారు ప్రదీప్ రెడ్డి కలెక్టర్ దాని జీవో సార్. ఇది రెడ్ మార్క్ అని 7 ఎకరాల 20 సెంట్లు మా తీసేయాలి. ఇది ఒకే భూమి కాబట్టి 2 ఎకరాల 60 సెంట్లు మాత్రం ఎట్లా తీసేస్తారు సార్. సింపుల్ సార్. ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ తాగుతాం మనము, ఈ కుతుకుల ఇంటి తీసేదా మొత్తం ఎక్కేస్తారు కదా సార్. ఇది పాజన్ ఏమని తాగితే మొత్తం ఎక్కేస్తారు. మరి ఉత్త ఈ కుతుకుల ఇంటి కోసినట్లు ఉండదు. ఇది 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల 60 సెంట్లు ఒకటి తీసినారు. మిగతా అన్ని అంతా పెట్టినారు. అంటే ఇప్పుడు 5 ఎకరాల 60 సెంట్ల ఓన్లీ 2 ఎకరాల 60 సెంట్లు మాత్రమే రెడ్ మార్క్ తీసేసినారు సార్. చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఎంత కావాలో భూమి అదెంత మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. తీసే మొత్తం తీరు కదా సార్. అది మిగతాది ఎవరు ఆధీనంలో ఉంది? మిగతాది వచ్చేసి ఎకరం మా ఆధీనంలో ఉంటుంది సార్. మిగతాది వచ్చేసి వాడి ఆధీనంలో ఉంటుంది సార్. మాకేం చదువులే, మాకు చదువులే, వాడికి చదువుకున్నాడే. ఏమంటే ఇప్పుడు ఆ పేపర్ పట్టుకొని తిరిగి దీని గురించి మాకు ఒక ఐడియా వచ్చింది. మీ పేరు? నా పేరు యువరాజ్ సార్. ఎస్సీ సార్. నన్ను ఉండేది అరంజ్యోతి నగర్ సార్. ఈ చేను కోసమే పోరాడేదాని కోసమే ఇక్కడ వచ్చి ఉన్నాను సార్. ఇప్పుడు శుక్రంపేటలో లాస్ట్లో ఉన్నాను సార్. ఎన్నో రాజా దీక్ష చేపట్టి? ఇప్పుడు 7 రోజులు అయింది సార్. అధికారులు అయితే ఇప్పటివరకు ఎవరు రాలేదు సార్. సార్ డబ్బులు అమ్ముడిపోయారు సార్. అమ్ముడిపోకుండా 4 ఏళ్ళు చెప్పుల బయట ఒక 40 జతలు చెప్పుల బయటవు. మరి ఎందుకోసం రావడం లేదు? రాజశేఖర్ గౌడ్ అప్పుడు పెట్టారు సార్. పేపర్ పట్టుకొని తిరిగి నాకు యాదకు వచ్చా. ఇంతవరకు స్పందించడం లేదంటే దాని అర్థం ఏం సార్? ఒకసారి లేకుండా గత 7 రోజుల నుంచి ఇక్కడ పర్తాపురం మారెమ్మవ్వ అంటే మన ఆదంలో వెలిసిన పర్తాపురం మారెమ్మవ్వ దేవాలయం ముందు ఏదైతే భూమి ఉందో ఆ భూమికి ఈరోజు 7 రోజులు అవుతుంది. మన యువరాజ్ అనే వ్యక్తి ఎస్సీ వచ్చే యువరాజ్ అనే వ్యక్తి 7 రోజులు అవుతుంది. ఈ దీక్షకు ఇక్కడ కొనసాగుతున్నాడు. ఎందుకు కొనసాగుతున్నాడు అంటే 314, 315 సర్వే నెంబర్లోన ప్రభుత్వ భూమి అనేది ఈ గతంలోన రికార్డులో ఉండేది. ఇప్పుడు ఆ నిమ్మ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిపార్టల్ కేవలం 3 మాత్రమే ఇచ్చినారు. 1 ఎకరా 50 సెంట్లు ఒకరికి, 1 ఎకరా 50 సెంట్లు ఒకరికి, 1 ఎకరా 50 సెంట్లు టోటల్ పైన ఈ 2 సర్వే నెంబర్ల పైన 10 ఎకరాల 50 చిలక వరకు ఉంది సార్. అది మేము అధికారులకు ఒకటే ఏం తెలుపుతున్నామంటే, సరే ఎవరికైతే డిపట్టలు ఎవరికైతే ఇచ్చారో ఎవరికైతే మీరు భూమి ఇంతకుముందు డిపట్ట ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి విచారణ చేసి ఏ భూమి ఎక్కడి వరకు వాళ్ళ అద్దులు ఎక్కడి వరకు ఉండవి, వాళ్ళు ఎక్కడి వరకు అమ్ముకున్నారు, ఎక్కడి వరకు ఇంకా మిగిలింది. దాదాపు మాకు విచారణ ఇక్కడ చూస్తే దాదాపు 15 ఎకరాల వరకు విస్తరణగా ఉంది. మాకు చూసే కనిపిస్తుంది. మా అధికారులకు ఒకటే తెలుపుతున్నాం, ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఇక్కడ వచ్చి ఆ భూమి 314, 300 సర్వే నంబర్ ఏదైతే వెంచార్ ఉందో ఆ వెంచార్ మొత్తం అంతా వేసి వాళ్ళకి అద్దులు చూపించి పోవాలని చెప్తున్నాం. మిగతా ఏదైతే మిగిలిన భూమి ఏదైతే ఉందంటే ప్రభుత్వంకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో మా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. మాది ఒకటే
ఏదైతే ప్రభుత్వ భూమి ఎక్కడైతే కబ్జా అవుతుందో ఆ కబ్జా కోసమే మేము భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూగా మేము ఇక్కడ ఉంటాము. మేము ఎక్కడైనా కానీ కొంతమంది అన్నారు ఎక్కడైతే వెంచర్ చేస్తున్నారు ఏదైతే లేదు ఎక్కడైతే వెంచర్ చేస్తే ఆ జోన్లో ఎవడైనా వెంచర్ అయ్యాలంటే భయపడిపోతున్నారు అంటున్నారు. భయపడిపోయేది ఎందుకు భయపడిపోతున్నారంటే మేము గతంలో వైసీపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఏదైతే ఆ భూమి పైన కన్నబడితే రెడ్ మార్క్ వేయడము వాళ్ళ ఫస్ట్ విధానం. ఏదైతే భూమి ఉందో ఆ భూమి మాకు కావాలనుకుంటే ఫస్ట్ దానికి రెడ్ మార్క్ వేయడము వాళ్ళకు వైసీపీలోనో వాళ్ళకు నేర్పించిన విద్య అది. తర్వాత వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ భూమి వెంట మెల్లగా కొద్దిగా ఏదో పంచాయతీ విషయంలో రావడము, అది 10 రూపాయలు వస్తూనే 2 రూపాయలు కొనడము, వాళ్ళ చేతిలో హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత రెడ్ మార్క్ తీపియడము, ఆ రెడ్ మార్క్ తీపిచ్చిన తర్వాత వెంచర్ వేసుకోవడము. అదైతే దాని పక్కన అదే సర్వే నెంబర్లో ఏదైతే భూమి ఉందో సపోజ్ 314 సర్వే నెంబర్లోనే ఉంది. ఇప్పుడు 7 ఎకరాల చిల్లరలోనే ఇప్పుడు 2 ఎకరాలు 60 సెంట్లు వేసుకున్నారు. మిగతా భూమి రెడ్ మార్క్లోనే ఉంది. ఇప్పుడు కేవలం 2 ఎకరాలు మాత్రమే 2 ఎకరాల 60 సెంట్లు మాత్రమే రెడ్ మార్క్ తీపిచ్చి మిగతా భూమి ఉంది. మిగతా భూమిని కూడా వీళ్ళు వెంచర్ వేసి వీళ్ళు కొంటారు, వీళ్ళు అమ్ముతారు అని చెప్పి పక్కన వాళ్ళకు ఒక భయం పుట్టించి మళ్ళీ భయం వాళ్ళే కలిగించుకుంటారు. ఎట్లా అంటే ఇది పోదు రెడ్ మార్క్ మేమే చేస్తాము, రెడ్ మార్క్ వెనుకలే తీపిస్తాం, మేము తీపిచ్చి మేము చేసుకుంటాము, ఏదో ఉందో చెప్పండి మీ రేటు చెప్పండి అని చెప్పి వాళ్ళే ఇట్లా కొనడం జరుగుతుంది. వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. గత 2018 నుంచి వాళ్ళు అలాగే భూమి కబ్జాలు అదే రకంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నా. మా డిమాండ్ ఏం లేదు, ప్రభుత్వ వారి భూమి వెంటనే ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి మా డిమాండ్ తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈరోజు ఈయనకి యువరాజ్ అనే వ్యక్తి మేము మద్దతు ఇస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులైతే ఈ వెంటనే అధికారులు ఎక్కడన్నా వెంటనే ఇక్కడికి వచ్చి 314, 315 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చి వెంటనే ఇక్కడ ఏదో పరిష్కారం ఇచ్చి మీరు పోవాలని చెప్పి ఈరోజు స్పందనలో కూడా సబ్ కలెక్టర్ గారు కూడా గౌరవనీయులుగా సబ్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా మెమోరాండం ఇచ్చినాము. అలాగే ఎంఆర్ఓ కూడా ఇచ్చినాము. తర్వాత కమిషనర్ గారు వాళ్ళు కూడా ఇచ్చినాము. వాళ్ళు వెంటనే ఈరోజు రేపు 2 రోజుల్లో వచ్చి ఇట్లా పరిష్కారం ఇస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా మీరు ఆ రోజు కూడా మీరు వస్తే ఏది నిజాలు ఏది అబద్ధాలు మీకు కూడా తెలుస్తుంది. ఆయన కూడా చూపిస్తున్నారు. ఇట్లా డాక్యుమెంట్స్ చూపించి అన్ని మేము కొన్నామని చెప్పి మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా చెప్పారు. మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉండవి. ఆ ఎవిడెన్స్ పెట్టుకొని మేము కూడా మాట్లాడతాం. మేము కూడా సామాన్యంగా మేము కూడా నోటి మాటల వల్ల మాట్లాడటం ఎవిడెన్స్ మా దగ్గర కూడా ఉన్నవి. వెంటనే అధికారులు ఏదైతే ఆ రోజు ఉన్నదనుకో వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ ఉన్నారనుకో సరే నువ్వు కొనిన తర్వాత నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని లింక్ డాక్యుమెంట్స్ కూడా కావాల్సి వస్తుంది. తర్వాత ఏదైతే నువ్వు 1.5 ఎకరా మీ తాత వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఏదైతే నువ్వు చెప్తున్నావో వీళ్ళ వర్షన్ కూడా అదే. వీళ్ళు కూడా ఈ భూమి భాగస్థులు వీళ్ళు కూడా డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఏదైతే ఆ రోజు ప్రభుత్వం అధికారుల మీద చూపిస్తే మేము కూడా ఈయన కూడా చూపించడానికి రెడీ ఉన్నారు. మాకు అందరికీ ఆ రోజు మీరు మీడియా మిత్రులు సహకరించాలా. ప్రజలు కూడా ఇక్కడ ఎంతో మంది గుడి పెద్దలు కూడా ఉన్నారు. ఇక్కడ మా ప్రతాపురం మారేమవ దేవాలయం ముందు అట్లా శివాలయం గుడి ముందు ఉంది. శివాలయం ముందు ఏదైతే 315 సర్వే నెంబర్లోన మీరు కళ్ళ ముందు వస్తే ఎవరైనా కానీ మీరు కళ్ళ ముందు వస్తే మీకు వెంచర్ వేసింది కబ్జా చేసినట్లు కనిపిస్తుంది. మీరు వెంటనే చూసి మీరు దీన్ని పరిష్కరించాలని చెప్తున్నాను. నా పేరు మహాదేవ్, నార్త్ మండల అధ్యక్షుడు.